నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో కోవిడ్ కట్టడికి ప్రత్యేక ప్రణాళిక. జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీ ప్రకటన. కదిర్లోని 27, 28 వార్డుల వాలంటీర్లకు ఘన సన్మానాలు. తలుపుల మండలం బత్తినగారిపల్లెలో శ్రీ సీతారాముల కళ్యాణం. తనకల్లు మండలం పరిధిలోని బత్తినవారిపల్లిలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రామచంద్రమూర్తి ఆలయంలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలను అత్యంత ఘనంగా గ్రామస్తులు నిర్వహించుకున్నారు. గ్రామస్తులంతా కలిసి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. వేద మంత్రాలతో, బాజా భజంతులతో, జై శ్రీరామ్ నినాదాలతో బత్తినవారిపల్లి గ్రామం మారుమ్రోగింది. ఉత్సవ విగ్రహాల దాత దేశాయి శ్రీకాంత్ రెడ్డి, ఆయన సతీమణి దేశాయి సరిత, వారి కుటుంబం కళ్యాణోత్సవంలో పాల్గొని వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీవారి కళ్యాణం అనంతరం సీతారాములకు గ్రామస్తులు చదివింపులను సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామస్తులందరికీ ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం పాడి పంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా రైతులు ఆ దైవాన్ని ప్రార్థిస్తూ కరోనా మహమ్మారి నుండి శ్రీరామచంద్రమూర్తి ప్రజలను కాపాడాలని వారు ప్రార్థనలు జరిపారు. ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉన్నది. దినదిన ఇక్కడ పూజలు రోజు బాగా జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తుల యొక్క నమ్మకం బాగుంది ఇక్కడ. అదేవిధంగా అందరినీ కాపాడాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ యొక్క ముందుగా కరోనా అనే ఒక వ్యాధి అంతరించిపోవాలని అందరూ కూడా, ఈ గ్రామ భక్తులందరూ కూడాను ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని కోరుకున్నారు. కోవిడ్ మహమ్మారి కట్టడికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీ పేర్కొన్నారు.
కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని చిన్న సమావేశ మందిరంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు 33,000 డోసుల టీకా వచ్చిందని, జిల్లాలోని 88 పిహెచ్సిల పరిధిలో గురువారం ప్రత్యేక టీకా కార్యక్రమం చేపడుతున్నట్టు ఆమె వివరించారు. హెల్త్ కేర్ వర్కర్లు 45 ఏళ్ళు 60 ఏళ్ల పైబడిన వారికి గతంలో మొదటి డోస్ కార్యక్రమం పూర్తి చేశాం. వారందరికీ రెండవ డోసు ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆమె పేర్కొన్నారు. జిల్లాలో మొదటి డోస్ టీకా వేయడం లేదని జేసీ స్పష్టం చేశారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించాలని, మొదటి డోస్ కోవాక్సిన్ వారికి 4-6 వారాలు, కోవిషీల్డ్ డోసు తీసుకున్న వారికి 6-8 వారాల్లో రెండవ డోసు ఇవ్వనున్నట్టు ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో 5 కోవిడ్ కేంద్రాలలో 1100 పడకలను ఏర్పాటు చేసినట్టు ఆమె వివరించారు. జిల్లాలో 128 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కోవిడ్ పరీక్షలను ముమ్మరంగా ముందుకు కొనసాగిస్తున్నట్టు ఆమె వివరించారు. కోవిడ్ కేసెస్ రైజ్ అవుతున్న నేపథ్యంలో మనం తీసుకుంటున్న చర్యలు ఏంటి, ఎంత ప్రిపరేషన్ లో ఉన్నాము, ప్లస్ పబ్లిక్ ఏ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి, ప్లస్ వాళ్ళ కోఆపరేషన్ చాలా వరకు దీంట్లో నీడెడ్ కాబట్టి ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. సో 2 ఇష్యూస్ మీద మెయిన్ గా ఈ ప్రెస్ బ్రీఫింగ్ అండి. ఒకటి, రేపు అంటే 22వ తారీఖు వ్యాక్సినేషన్ ఓన్లీ సెకండ్ డోస్, అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, హెల్త్ కేర్ వర్కర్స్ కి, పబ్లిక్ కి, ఈ ముగ్గురికి కూడా, అంటే 45 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, ఇప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ కి మనం ఫస్ట్ డోస్ వేసుకోవడం జరిగింది ఇంతవరకు. సో ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కోవాక్సిన్ వేసుకుంటే 4 to 6 వీక్స్ లో సెకండ్ డోస్ వాళ్ళు వేసుకోవాలి. కోవిషీల్డ్ వేసుకుంటే 6 to 8 వీక్స్ టైంలో సెకండ్ డోస్ కోవిషీల్డ్ వేసుకోవాలి. కాబట్టి పబ్లిక్ జాగ్రత్తగా ఇది గమనించాలండి. సో ఎవరు కోవాక్సిన్ వేసుకుంటే మళ్ళీ సెకండ్ డోస్ కోవాక్సిన్ వేసుకోవాలి, ఎవరు కోవిషీల్డ్ వేసుకుంటే సెకండ్ డోస్ కోవిషీల్డ్ మాత్రమే వేసుకోవాలి. దయచేసి అది వేసుకునేటప్పుడు డాక్టర్స్ చెక్ చేస్తారు, పబ్లిక్ గా మీరు కూడా ఒకసారి అది చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అది రేపు ఒక డ్రైవ్ మోడ్ లో సెకండ్ డోస్ మాత్రమే వేస్తున్నాము. ఫస్ట్ డోస్ కోసం దయచేసి పబ్లిక్ ఎవరు కూడా రావద్దు. ఫస్ట్ డోస్ రేపు వేయట్లేదు. దయచేసి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఇది హైలైట్ చేయవలసిందిగా కోరుతున్నాను. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చి, మనకి బీసీఎస్ లో ఉండే ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఈ శనివారం నుంచి ఆల్మోస్ట్, అంటే ఈ వీకెండ్ తర్వాత నుంచి కూడా పూర్తిగా ఎమర్జెన్సీ సర్వీసెస్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సర్వీసెస్ మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇస్తాము. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే, అంటే ఇంకా కేసెస్ రైజ్ అయితే ఇంకా నెక్స్ట్ కూడా మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎలెక్టివ్ సర్జరీస్ ఆగిపోతాయి, ప్లస్ అడ్మిషన్స్ కూడా ఆగిపోతాయండి. ఎమర్జెన్సీ అండ్ ఓన్లీ వెటరనల్ అండ్ చైల్డ్ కేర్ సర్వీసెస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టెస్టింగ్ కు వస్తే, టెస్టింగ్ కి సంబంధించి మనం జిల్లాలో 128 సెంటర్లు పెట్టుకోవడం జరిగింది. సో చాలా మంది ఇంకా అపోహ పడుతున్నారు. టెస్టింగ్ కి చేసే వాళ్ళు, శాంపుల్ తీసుకునే వాళ్ళు నాకు కొన్నిసార్లు కాల్స్ వస్తున్నాయి, ఏంటంటే 4 days పడుతుంది మాకు రిజల్ట్ రావడానికి అని చెప్పి ఏదో రూమర్స్ పంపిస్తున్నారని. దయచేసి ఆ రూమర్స్ ని పట్టించుకోవద్దు. ఎక్కడైనా డిలే అయ్యి 24 hours దాటి ఉండొచ్చు, బట్ ఇప్పుడైతే మాత్రం అది స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నాము. ఎక్కువ వెహికల్స్ ని కూడా ఎంగేజ్ చేసుకుంటున్నాము. ఈ 128 సెంటర్స్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని, వచ్చే శాంపిల్స్ అన్ని కూడా రూట్స్ వర్కౌట్ చేయడం జరిగింది. ఒక వెహికల్స్ కూడా ఎంగేజ్ చేస్తున్నాము. ఆల్రెడీ 4 వెహికల్స్ ఉన్నాయి, ఇంకొక 4 వెహికల్స్, టోటల్ 8 వెహికల్స్ ఎంగేజ్ చేసుకుని శాంపుల్ తీసిన 6 గంటల లోపల మనకి విఆర్డిఎల్ ల్యాబ్ కి రావడం జరుగుతుంది. ఎందుకంటే ర్యాపిడ్ యాంటిజెన్ కానీ ట్రూనాట్ కానీ ఇప్పుడు వర్కింగ్ లో లేవండి. సో విఆర్డిఎల్ ది మెయిన్ ఆర్టీపీసీఆర్ ద్వారా చేస్తున్నాం కాబట్టి టెస్ట్ అని. సో విఆర్డిఎల్ ల్యాబ్ లో మనకి 6 గంటల లోపల రావడం. వచ్చిన తర్వాత మినిమం 6 గంటల లోపల మాక్సిమం
24 అవర్స్ లోపల శాంపిల్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఆ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది విత్ అడ్వైజ్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. సో ఇప్పటికీ పెండింగ్ 2,800 శాంపిల్స్ యాజ్ ఆఫ్ నౌ పెండింగ్, అది కూడా మేము నైట్ క్లియర్ చేస్తున్నాము. సో దయచేసి రూమర్స్ ని నమ్మొద్దు. GGH లో కొంత ప్రాబ్లం రావడం వాస్తవమే, అది కూడా కరెక్ట్ చేయడం జరిగింది. సో నౌ ఇట్ విల్ నాట్ బి రిపీటెడ్. శాంపిల్ ప్రతిదీ కూడా 24 అవర్స్ లోపల రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కోవిడ్ కేసెస్ బాగా పెరిగినాయి. మీ అందరికీ తెలుసు, ఇంతకు ముందు 200 to 300 వచ్చేవి. ఇవాళ సడన్ గా 849 కేసెస్ పాజిటివ్స్ వచ్చినాయి మన జిల్లాలో. సో దీనికి సంబంధించి కూడా మనం కేరప్ చేసుకోవడం జరిగింది. అన్ని సిస్టమ్స్ ని కూడా మళ్ళీ రివైవ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కంట్రోల్ రూమ్ ఒకటి షిఫ్టింగ్ ఆఫ్ కేసెస్ కోసం బీసీ స్టడీ సర్కిల్ లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాము విత్ కోఆర్డినేషన్ ఆఫ్ డాక్టర్స్, అలాగే మిగతా స్టాఫ్ ప్లస్ 108 రిప్రజెంటేటివ్స్ తో కలిపి PDDRDA ఇస్ హెడింగ్ ద కంట్రోల్ రూమ్. సో ఇమీడియట్ గా షిఫ్ట్ అవడం కోసం, పేషెంట్ కి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం పాజిటివ్ కేసెస్ కి కాల్ చేసి ఏంటి సిమ్టమేటిక్ ఉన్నారా, ఎసిమ్టమేటిక్ ఉన్నారా, ఆక్సిజన్ ఏమైనా అవసరం ఉందా అని కంపల్సరీగా కనుక్కొని వాళ్ళకి సైకలాజికల్ గా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దానికి అంబులెన్సెస్ కూడా పెట్టుకున్నాము. ఆరోగ్యశ్రీ CEO గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు 14 అంబులెన్సెస్ ఆల్రెడీ పూర్తిగా డెడికేట్ చేసుకోవడం జరిగింది కోవిడ్ షిఫ్టింగ్ కోసం. కానీ ఇది 14 తో లిమిట్ కాదండి. ఒకవేళ అవసరం అయితే అన్ని అంబులెన్సెస్ కూడా దీనికోసం షిఫ్ట్ చేయడం కోసం ఎమర్జెన్సీ మీద తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంతకు ముందు మనకి గుర్తుందో లేదో మీ అందరికి ప్రతి మండలానికి DTC వెహికల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో అది కూడా మళ్ళీ ఒక 2-3 డేస్ లో ఇప్పుడు ఈ అంబులెన్సెస్ కూడా చాలకపోతే ఆ వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తాము, షిఫ్టింగ్ ఎట్టి పరిస్థితుల్లో లేట్ అవ్వకుండా. సో దీంట్లో ముఖ్య గమనిక పబ్లిక్ కి ఏంటంటే ఎసిమ్టమాటిక్ ఉండుంటారు. ఎసిమ్టమాటిక్ ఉండే వాళ్ళు దయచేసి మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి, మైండ్ రిలాక్స్డ్ గా ఉండాలి, పాజిటివ్ గా థింక్ చేయాలి. సో యాంగ్షియస్ అవ్వద్దండి దయచేసి. చాలా మంది హోమ్ ఐసోలేషన్ లో చక్కగా రికవర్ అవుతున్నారు. ప్లీజ్ డోంట్ పానిక్ అండ్ డోంట్ వరీ. నేను అది మెయిన్ గా రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను పబ్లిక్ కి. ఎందుకంటే ఇవాళ 804 కేసెస్ వచ్చాయి అమ్మో అనుకుంటారు. బట్ దయచేసి అర్థం చేసుకోండి, ఎవరైతే మెంటలీ స్ట్రాంగ్ గా ఉండి మంచి ఫుడ్ తిని మన ట్రెడిషనల్ ఫుడ్ విత్ టర్మరిక్, జింజర్ ఇవన్నీ కూడా తింటున్నారు, ఖచ్చితంగా చక్కగా రికవర్ అవుతున్నారు. సో హోమ్ ఐసోలేషన్ లో ఉండే వాళ్ళకి కూడా మెకానిజం కొంచెం స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. ఆశా వర్కర్స్, ANMs అంతా కూడా ఖచ్చితంగా మీకు డైలీ విజిట్ చేయడం జరుగుతుంది, యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. యాప్ లో అప్లోడ్ చేయకపోతే మాకు పై నుంచి కూడా ఈ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది దాని మీద. సో యాప్ లో అప్లోడ్ చేయడం, వైటల్స్ అవన్నీ చెక్ చేయడం, అలాగే ఆశా ANM మెంబర్స్ కూడా సెక్రటేరియట్ లో పెట్టడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరూ కూడా పాజిటివ్ అయిన వాళ్ళందరూ కూడా దయచేసి నియరెస్ట్ ఆశా ANM ఫోన్ నెంబర్స్ తీసుకోండి. సెక్రటేరియట్ ANM దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు, నియరెస్ట్ సచివాలయం మీకు ప్రతి ఏరియాలో ఉంటుంది కాబట్టి అక్కడ సెక్రటేరియట్ ANM ని కలిసిన ఇష్యూ లేదు. ఎసిమ్టమాటిక్ గా ఉన్న వాళ్ళు దయచేసి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వద్దండి. ఎందుకంటే మీరు బెడ్ ఇంకొక నిజంగా చావు బతుకులో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, ఎసిమ్టమాటిక్ గా ఉన్న వాళ్ళు, అసలు ఏం ప్రాబ్లం లేని వాళ్ళు దయచేసి ఇంట్లో ఉండండి, హ్యాపీగా ఉండండి. దట్ కేర్ విల్ బి టేకెన్. హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా వచ్చినాయంటే హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సో దానికి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కొంచెం మైల్డ్ కేసెస్ ఏమైనా ఉంటే కోవిడ్ కేర్ సెంటర్స్ కి రావడం జరుగుతుంది, షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మనకి కోవిడ్ కేర్ సెంటర్స్ JNTU విద్యానగర్ అనంతపురం, బాలయోగి గురుకులం లేపాక్షి, నారాయణ జూనియర్ కాలేజ్ సోమల్రెడ్డి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ధర్మవరం, AP మోడల్ స్కూల్ గల్యాందర్, ఈ 5 కూడా పెట్టడం జరిగింది 1100 బెడ్స్ తో. దీన్ని ఇంకొక 1 or 2 days లో పూర్తిగా అంటే 5,000కి తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. సో ఖచ్చితంగా మొత్తం అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో పీక్ ని మైండ్ లో పెట్టుకొని ఇది వర్కౌట్ చేయమని ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. సో టోటల్ గా వర్కౌట్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి 7 సెంటర్స్, ఇప్పుడు 5 చెప్పాను, ఇంకొక 2 సెంటర్స్ ఐ డోంట్ హావ్ ద నేమ్స్, మొత్తం 7 సెంటర్స్ ప్లస్ అలాగే హాస్పిటల్స్ కూడా 18 హాస్పిటల్స్ నోటిఫై చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ 8 హాస్పిటల్స్ ఫంక్షనింగ్, ఇవన్నీ కూడా నైట్ కి ఫంక్షనింగ్ లోకి వస్తాయి. కాకుండా ఇంకొక 4,000 బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ కూడా రెడీ చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాము. హాస్పిటల్స్ కి చూస్తే మనకి GGH, గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, GH హిందూపూర్, AH కదిరి, AH గుంతకల్, RTT,
సవేరా హాస్పిటల్ కాకుండా ఇంకొక 18 చంద్ర సూపర్ స్పెషాలిటీ, వైఎస్ఆర్ మెమోరియల్, అమరావతి హాస్పిటల్, విజయశ్రీ హాస్పిటల్, పావని, ఆశా హాస్పిటల్, ఎస్పీ హాస్పిటల్, సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ తేజ నర్సింగ్పూర్ హిందూపూర్. సో ఈ హాస్పిటల్స్ అన్ని ఆల్రెడీ రెడీగా ఉన్నాయండి బెడ్స్ తో. మెయిన్ గా కోవిడ్ కేర్ సెంటర్స్ లో ఏదైతే ఫుడ్ క్యాటర్స్ ఐడెంటిఫై చేయడం, శానిటేషన్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఎక్కడైనా వాష్రూమ్స్ లో కానీ చిన్న చిన్న రిపేర్స్, లేకపోతే వాటర్ రావట్లేదు, ట్యాప్ ఇష్యూ, సమ్ లైట్ ప్రాబ్లమ్, ఇలాంటివన్నీ లాస్ట్ టైం మనం ఫేస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకుని రెడీగా కోవిడ్ కేర్ సెంటర్స్ రెడీ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రయేజింగ్ కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ లో నేను ఏవైతే ముందు చెప్పానో వీటన్నింటిలో కూడా ట్రయేజింగ్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక 10 సెంటర్లు కూడా ఐడెంటిఫై చేసి 1 or 2 days లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 17 సెంటర్లు కోవిడ్ కేర్ సెంటర్లు, హాస్పిటల్స్ 39 కూడా విత్ బెడ్స్ రెడీగా ఉండడం జరుగుతుంది. మెయిన్ గా హాస్పిటల్ కి సంబంధించి పబ్లిక్ కోసం ఇన్కన్వీనియన్స్ లేకుండా డిస్ప్లే బోర్డ్స్ పెట్టి ఏ ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని, నాన్ ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని, నార్మల్ బెడ్స్ ఎన్ని, వేకెన్సీ పొజిషన్ డిస్ప్లే బోర్డ్ లాస్ట్ టైం ఎలాగైతే పెట్టుకున్నాం అలా పెట్టుకోవడం ఒకటి. హెల్ప్ డెస్క్ మేనేజర్ కంపల్సరీగా ఉంటారు యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం. వితిన్ 10 minutes కి 15 minutes కి అడ్మిషన్ స్మూత్ గా అయిపోవాలి కాబట్టి పేషెంట్ కి. సో దట్ హెల్ప్ డెస్క్ మేనేజర్ విల్ హెల్ప్ ఇన్ ఎవ్రీథింగ్. ఇదే కాకుండా అక్కడ మనకి డాక్టర్ బెడ్ రేషియో ఎంత ఉంది, సిస్టర్స్ స్టాఫ్ నర్స్ బెడ్ రేషియో అది ఎంత ఉంది, ఫుడ్ ఏ టైంకి ఇస్తున్నారు, క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారా, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎంత ఇస్తున్నారు, తర్వాత వార్డ్స్ 2 times a day క్లీన్ చేయాలని చేస్తున్నారా లేదా, వాష్రూమ్స్ 3 times a day క్లీన్ చేస్తున్నారా లేదా, డ్రగ్స్ అవైలబిలిటీ, మెయిన్ గా డ్రగ్స్ అవైలబిలిటీ గురించి కూడా నోడల్ ఆఫీసర్స్ అందరితో పర్సనల్ గా మాట్లాడడం జరిగింది. అంబులెన్సెస్ కంపల్సరీ పెట్టుకున్నారా, అంబులెన్స్ లో ఉండాల్సిన ఆక్సిజన్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఇది కూడా చెక్ చేసుకోవడం జరిగింది. హాస్పిటల్స్ లో ఉండే వెంటిలేటర్స్ కూడా 161 వెంటిలేటర్స్ ఉన్నాయండి మనకి. సో వెంటిలేటర్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా, రిపేర్స్ ఏమైనా అవసరమా అది కూడా చెక్ చేసుకోవడం జరిగింది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని విధాలుగా రెడీగా ఉన్నాము. ఇది బోత్ కోవిడ్ కేర్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్ లో. రెండిట్లో కూడా మొత్తం ప్రిపరేటరీ వర్క్ అయితే జరిగింది. సో దయచేసి పబ్లిక్ పానిక్ అవ్వద్దండి, బెడ్స్ ఉన్నాయి. అలా అని దయచేసి నిజంగా ఎలిజిబుల్ పర్సన్ కి బెడ్ ఉండాలి కాబట్టి ఎసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళు దయచేసి హోమ్ ఐసోలేషన్ లో ఉండి హ్యాపీగా రిలాక్స్డ్ గా ఉండండి. సో దట్ మీకు కూడా రికవరీ ఈజీగా ఉంటుంది. అండ్ ఆశా ఏఎన్ఎం నెంబర్ కంపల్సరీగా మీ చేతిలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇది కాకుండా ఐఈసీ యాక్టివిటీస్ లో భాగంగా ఆల్రెడీ మనం క్యాంపెయిన్స్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా మనకి మాస్క్ వేసుకోకుండా, శానిటైజర్ వేసుకోకుండా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ఇంకా పబ్లిక్ తిరుగుతున్నారు. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, మీ కేర్ మీరు తీసుకోకపోతే లాస్ట్ మినిట్ లో మా దగ్గరకు వచ్చినా మేము ఏమీ చేయలేకపోతాము. ప్లీజ్ అండర్స్టాండ్, గవర్నమెంట్ ఎన్ని యాక్టివిటీస్ టేకప్ చేసినా, ఎంత కేర్ తీసుకున్నా కూడా పబ్లిక్ కంపల్సరీగా ఇండివిజువల్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో దయచేసి మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి, అవసరమైతే కానీ బయటికి రావద్దు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన 3 శానిటేషన్, శానిటైజింగ్ ద హ్యాండ్స్, మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఈ 3 కూడా పాటించాల్సిందిగా కోరుతున్నాను. సో అండ్ హాస్పిటల్స్ లో కూడా మెడికల్ అండ్ హెల్త్ కేర్ అండ్ ఎమర్జెన్సీ తప్ప మిగతాన్ని కూడా ఆపుతున్నాము. దయచేసి పబ్లిక్ అంతా కూడా దీనికి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే టైమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి పబ్లిక్ కూడా ఏదైనా చిన్న ఇన్కన్వీనియన్స్ ఉన్నా 104 కాల్ సెంటర్ కి కాల్ చేయండి. ఆనరబుల్ సీఎం డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నారు 104 కాల్ సెంటర్స్. దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇట్ మే బి టెస్టింగ్, నాకు సింటమ్స్ ఉన్నాయి, టెస్ట్ కావాలి, ఎవరికి కాల్ చేయాలి? సో 104 కి కాల్ చేయండి. నాకు బెడ్ కావాలి, నేను ఈ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను పరిగిలో ఉన్నాను, నాకు హాస్పిటల్ బెడ్ ఎమర్జెన్సీగా కావాలి, నేను ఏం చేయాలి? సో 104 కి కాల్ చేయండి. సో లైక్ దట్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దయచేసి 104 కాల్ చేయండి. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి స్పెషల్ గా వాట్సాప్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము. సో వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ఒక లాస్ట్ టైం కూడా మనం 10 నుంచి 15 గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో అలాగే ఇప్పుడు కూడా క్రియేట్ చేసుకొని ప్రతి టైం కూడా నేచురల్ మెథడ్స్ లో ఎలా మనం కోవిడ్ ని కంబాట్ చేసుకోవాలి, డ్రగ్స్ ఎలా వేసుకోవాలి, ఏది ఎఫిషియెంట్ మెథడ్ ఆఫ్ ఇదనేది డైట్ కానీ ఏదైనా కావచ్చు, కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ వాట్సాప్ గ్రూప్స్ లోని డాక్టర్స్ మెంబర్స్ గా ఉంటారు కాబట్టి హోమ్ ఐసోలేషన్ లో ఉండే ప్రతి పేషెంట్స్ ని కూడా ఖచ్చితంగా మేము కేర్ తీసుకుంటామని రిక్వెస్ట్ చేస్తున్నాము.
రాష్ట్ర ప్రభుత్వం వార్డు వాలంటీర్లకు ఉత్తమ సేవలను గుర్తించి అందించే పురస్కారాలు ఎక్కడికక్కడ ఆ నియోజకవర్గాల్లో అందించాలని ఆదేశించడంతో కదిరి నియోజకవర్గంలో పురస్కారాల అందజేత కార్యక్రమాన్ని డాక్టర్ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేశారు. కాగా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 27, 28 వార్డులలో వార్డు కౌన్సిలర్లు ఉట్టి గౌతమి, దాదాపీర్, ఓంప్రకాష్, రాజశేఖర్ రెడ్డి, మొహమ్మద్, రమణ తదితరులు వాలంటీర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తమ వాలంటీర్లుగా ఎన్నికైనటువంటి వారికి ప్రశంసా పత్రాలను అందజేసి వారిని శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మరిన్ని ఉన్నతమైనటువంటి ఉత్తమమైన సేవలు అందించి మరింత గుర్తింపు పొందాలని ఈ సందర్భంగా వార్డు వాలంటీర్లకు ఆయన పిలుపునిచ్చారు. చాలా రిస్క్ తీసుకొని సర్వీస్ చేశారు. వారందరికీ కూడా ఇచ్చారు ఉద్దేశంతో ఇవన్నీ ఈ బాగుపడులు పెట్టాడు. ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ కూడా చాలా ఎక్కువ అయింది. ఈ శాలరీస్ కూడా దాదాపు 10,000 అయ్యే పరిస్థితి ఉందని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాగ మీ సేవా కార్యక్రమాలు బాగా చేసి ఇంకా మరిన్ని సేవా పథకాలు పొందాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారికి నమస్కారములు. అలాగే నాకు కౌన్సిలర్లకు కూడా నమస్కారములు. ఇలాగే ఎన్నో ప్రజలకు సేవ చేయాలని వాలంటీర్లకు కోరుతున్నాను. ఇలాంటి ఎన్నో అవకాశాలు మన జగనన్న కలుగజేస్తారు. మీరు అవన్నీ అభివృద్ధిలోకి తీసుకొని మన ప్రజలందరికీ మంచి సేవగా చేయాలని కోరుతున్నాను. సభాధ్యక్షులు చంద్రా మేడం గారికి, అలాగే వేదికపై ఉన్న మా గౌరవ అతిథి సీనియర్ కౌన్సిలర్ రాజశేఖర రెడ్డి గారికి, అలాగే నాతోటి కౌన్సిలర్లందరికీ మరియు సచివాలయ సిబ్బందికి ఈరోజు ఉగాది పురస్కారాలు అందుకోబోతున్న మా జగనన్న వైఎస్ఆర్సీపీ వాలంటీర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా సంతోషకరం విషయము. ఎందుకంటే ఏదో వాలంటీర్ వ్యవస్థ అంటే ఏదో చిన్న వ్యవస్థ కాదు. వాలంటీర్ అంటేనే ఒక సేవా దృక్పథంతో కూడుకున్నది. అందులో మీ అందరికీ ఈ సేవా మిత్ర ద్వారా మీరు ఈ పురస్కారాలు అందుకోవడం చాలా సంతోషకర విషయము. రాబోయే రోజుల్లో మన సచివాలయం సంబంధించినటువంటి సేవా మిత్రాలు ఇవి రెగ్యులర్గా వస్తుంటాయి. ఈ రత్న కానీ వజ్ర కానీ ఈ యొక్క నడవడికతో రాబోయే రోజుల్లో మరింత ప్రజలకు చేరువై మీకు రత్న కానీ వజ్ర కానీ రావాలని నా మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సచివాలయ సిబ్బందికి, అన్నగారికి అందరికీ నమస్కారం. భారత జాతి గౌరవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పి భారత దేశం యొక్క గౌరవ ప్రతిష్టలను ప్రపంచమంతా వ్యాప్తి చేయించినటువంటి మహనీయుల్లో సామ్రాట్ అశోక్ చక్రవర్తి కూడా ఒకరు. సామ్రాట్ అశోక్ చక్రవర్తి 2325వ జయంతిని ఈరోజు కదిరిలో ఆంధ్ర బహుజన ప్రజావేదిక నాయకుడు హరిప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బౌద్ధ భారతాన్ని నిర్మించిన మహా పాలకుడు సామ్రాట్ అశోక్ చక్రవర్తిగా ఆయన కొనియాడారు. అశోకుని బోధనలు, అశోకుని యొక్క మార్గంని స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఆ బాటలో ముందుకు నడిచారని ఈ సందర్భంగా హరిప్రసాద్ పేర్కొన్నారు.
అశోకుని శాసనాల నుండి మన జాతీయ జెండాలో చక్రము, రాజముద్ర, 3 సింహాలు తీసుకున్నారని, సుమారు 40 ఏళ్ల పాటు సుదీర్ఘ పాలన అందించినటువంటి ఏకైక చక్రవర్తి అశోకుడని, ఆయన కళింగ యుద్ధం అనంతరం తన యొక్క పూర్తి యుద్ధాలను పక్కన పెట్టి యుద్ధాలను మానువేస్తున్నట్టు ప్రకటించి సంపూర్ణ మానవవాదిగా అవతరించి బౌద్ధాన్ని స్వీకరించి ప్రపంచమంతా బౌద్ధాన్ని వ్యాపింపచేయటం కోసం తన పిల్లలను, తన శిష్యులను, తన యొక్క అనుయాయులను ప్రపంచమంతటికి విస్తరింపచేశారని, అప్పుడే బౌద్ధం ప్రపంచమంతా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. అయితే సామ్రాట్ అశోక చక్రవర్తి యొక్క బౌద్ధ తత్వాన్ని దేశంలో ప్రచారం చేయనీయకుండా మనువాదులు అడ్డుకుంటూ ఎక్కడికక్కడ బౌద్ధాన్ని నీరుగార్చారని ఆరోపించారు. ఇప్పటికైనా బహుజనులు బౌద్ధ తత్వాన్ని ఆకలింపు చేసుకొని సామ్రాట్ అశోక చక్రవర్తి బాటలో ముందుకు నడిచి అంబేద్కర్ స్ఫూర్తితో బహుజన రాజ్యాధికార సాధన కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అశోకుడు ప్రజలందరినీ తన బిడ్డలుగా భావించి పరిపాలన చేసినటువంటి పరిపాలన దక్షకుడు. మనం ఈరోజు పశువుల ఆసుపత్రులు అనేక మంది చూస్తున్నాం, పశువులకు ఏమైనా జరిగితే. కానీ క్రీస్తు పూర్వమే అశోకుడి యొక్క పరిపాలనలో పశు వైద్యశాలలు ఉండేటువంటి ఎంత నేర్పరితరమో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశు వధని నిషేధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యావత్ ప్రపంచంలో అశోకుడనే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అశోకుడు ఒక రాజరిక వ్యవస్థలో దొంగలు అనేవారు లేకుండా చేసినటువంటి పరిస్థితులు. దొంగతనాలు చేసినా కూడా దాదాపు శిక్ష అర్హులు, మర్డర్లు చేసినా ఆనాటి కాలంలో ఏమి చేసినా కూడా వాళ్ళకి కొన్ని రోజులు శిక్ష అనేటువంటిది నిర్మూలించి ఈ యొక్క దోపిడీ దుర్మార్గం జరగకుండా చేసినటువంటి మహాత్ముడు ఎవరన్నా అంటే అశోకుడు. అలాగే ఆయన యొక్క పాలనలో ఏవైతే జైళ్ళు ఉంటాయో ఈ జైళ్ళు కూడా లేకుండా, ఉరిశిక్ష అనేటువంటి లేకుండా అమలు చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బౌద్ధ సాత్విక నమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారంటే సామ్రాట్ అశోకుడే. అలాగే బౌద్ధ రామాలయాలతో పాటు ఎవరైతే ఇతర మతాలకు సంబంధించినటువంటి ఆనాటి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఏవైతే క్షేత్రాలు ఉన్నాయో దానిలో గౌరవించినటువంటి సామాజిక సూత్రం, సామాజిక న్యాయం పాటించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అశోకుడే అని మనము గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే మిత్రులారా, మనము అశోకుడు చేసినటువంటి గొప్ప గొప్ప సంస్కరణలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అశోకుడు చేసినటువంటి సంస్కరణలో చాలా ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అశోకుడి యొక్క జీవిత చరిత్ర బహుజన బాంధవులకంతా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరితపించినటువంటి వ్యక్తి. అలాగే బౌద్ధం సాత్వికం, బౌద్ధంలోనే సమధర్మం ఉందని బౌద్ధం స్వీకరించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకనొక సందర్భంలో మాన్య కాంశీరామ్ గారు కూడా చెప్తారు, బౌద్ధం సాత్వికం. అలాగే అంబేద్కర్ గారు కొలిచారు అశోకుడిని. నేను కూడా అశోకుడి గారి యొక్క ఆయన చేసినటువంటి సంస్కరణలు, ఆయన చేసినటువంటి ఆ సేవలు, ఆయన చేసినటువంటి రాజ్యాంగ పరిపాలన ఏ విధంగా ఉందో ఆ విధంగా రావాలంటే అశోకుని స్ఫూర్తిదాయకంగా మొత్తం భారతదేశం అంతా అశోకుడి యొక్క గొప్ప కీర్తిగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భావుత ప్రజలకి అలాగే బహుజన బాంధవులకి అశోకుడు చేసినటువంటి సంస్కరణలు భారతదేశంలో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాన్య కాంశీరామ్ గారు చెప్పినటువంటి పరిస్థితులు. అలాగే అశోకుడి యొక్క పరిపాలనలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇప్పుడు మరొక ఈ యొక్క మనువాదులకు వ్యతిరేకంగా, కులతత్వ మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఆనాటి పరిపాలన రావాలంటే బహుజనులంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాంధవులంతా ఏకం కావాలి. మనమంతా ఒకటే ఈ భారతదేశ బుడ్డలం, ఈ భారతదేశ మూల నివాసులం, ద్రావిడలం అని మనం ఆలోచించాలి. అశోకుని యొక్క ధర్మ పరిపాలనని మన భవిష్యత్తు తరాలకు చెప్పి మనం కూడా భావి భారత బహుజన రాజ్యస్థాపనకే పరితపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క అశోక జయంతిని పురస్కరించుకొని నేటి నుండి బౌద్ధ పౌర్ణమి వరకు అశోక జయంతి, బౌద్ధ జయంతి ఉత్సవాలు జరపాలని బహుజన బాంధవులకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై భీమ్, జై బిఆర్ అంబేద్కర్ గారు.
రష్యాలో మహత్తర అక్టోబర్ విప్లవానికి నాయకత్వం వహించి విజయవంతం చేసిన మహనీయుడు కామ్రేడ్ లెనిన్ 151వ జయంతిని కదిరి సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి సిపిఎం నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి జిఎల్ నరసింహులతో పాటు హరినాథ్ రెడ్డి, జగన్మోహన్, ఫైరోజ్ ఖాన్, కృష్ణానాయక్, ఫాజిల్, ఎస్ఎఫ్ఐ నాయకులు బాబ్జాన్, మంజు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్క్స్ ఏంగెల్స్ సిద్ధాంతాన్ని నిర్దిష్ట పరిమితులకు అనుగుణంగా జోడించి ఆచరించి రష్యాలో విప్లవాన్ని తెచ్చిన గొప్ప నాయకుడు లెనిన్ అని కొనియాడారు. విప్లవ సిద్ధాంతం ప్రజలకు దగ్గర అయినప్పుడే అది భౌతిక శక్తిగా మారి విప్లవానికి దారితీస్తుందని చెప్పినటువంటి మార్క్స్ మేధావి లెనిన్ అని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ సమాజంలో దాగి ఉన్న శ్రమ దోపిడీని వర్గ పోరాటాల ద్వారా అంతం చేయగలమని నిరూపించినటువంటి గొప్ప దిశానిర్దేశకుడు లెనిన్ అంటూ లెనిన్ ఆశయ సాధన కోసం యువత ముందుండి నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈరోజు కామ్రేడ్ లెనిన్ గారి 150వ జయంతిని ఈరోజు పార్టీ కార్యాలయంలో నిర్వహించుకుంటాం. ఎందుకంటే ఏదైతే సిపిఎం పార్టీ ఏర్పడిందో దానికి మూల సిద్ధాంతం ఏదైతే మార్క్స్ ఎంగిల్స్ సిద్ధాంతం ఉందో దాన్ని ఆచరించి విజయవంతంగా అమలు చేసినటువంటి నాయకుడు. అతను ఇప్పటికే రచించినటువంటి రచనలు ఎన్నో మన పార్టీకి దిక్సూచిగా ఉన్నాయి. వాటిని అమలు చేస్తూ ఆయన చూపిన బాటలో సిపిఎం పార్టీ కార్యకర్తలుగా మేము ముందుకు పోతామని తెలియజేస్తాం. లెనిన్ గారు అక్టోబర్ మహా విప్లవానికి నాయకత్వం వహించి ఆ విప్లవానికి సారథ్యం వహించి ఆ విప్లవాన్ని విజయవంతం చేయడంలో చాలా కృషి చేసినారు. ఏదైతే లెనిన్ గారు పీడిత కారిత ప్రజల కోసం ఏదైతే కార్మికులకు ప్రయోజనాల కోసం ఏదైతే కార్మిక వర్గ రాజ్యం కోసం ఏదైతే తలెత్తినాడో వారి బాటలోనే లెనిన్ గారి బాటలోనే ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తాం. అయితే లెనిన్ గారు 151 జయంతిని ఈరోజు పార్టీ ఆఫీస్లో జరుపుకుంటున్నాం. అతను ఏదైతే అక్టోబర్ విప్లవానికి నాయకత్వం వహించి పని చేసినాడో ఆ విధంగా మన రాష్ట్రంలో కూడా లెనిన్ గారి ఆశయాలకు అనుగుణంగా సిపిఎం పార్టీ కార్యకర్తలుగా ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిస్థితి కోసం నిరంతరం సిపిఎం పార్టీగా మేము ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తాం. నాయకుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి విప్లవం సాధించిన రష్యా దేశానికి ఆ రోజునటువంటి విప్లవ పార్టీకి నాయకుడిగా ఉంటూ పెట్టుబడిదారి విధానానికి పాత్ర వేస్తూ ఆ రోజు రష్యాలో విప్లవాన్ని జయప్రదం చేయడంలో కామ్రేడ్ లెనిన్ గారు కృషి, ఆయన యొక్క పట్టుదల కారణంగానే ఆ రోజు మార్క్సిజాన్ని ఎంగెల్స్ సిద్ధాంతాన్ని ఆ దేశానికి అనుగుణంగా ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి జయప్రదంగా నిర్వహించడంలోనే ఆ రోజు ఆయన కీలకంగా పనిచేశారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక దేశంలో విప్లవం రావడం అనేది జరిగిందంటే అది రష్యాలో జరిగింది. మొత్తం ప్రపంచం అంతా కూడా రష్యాను చూసినప్పుడు అప్పటికే సామ్రాజ్యవాద పోకళ్ళు సామ్రాజ్య దేశం ప్రపంచాన్ని తన చేతుల్లోకి పెట్టుకోవాలని ఉన్నటువంటి నియంత పోటీలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా పోరాటం నడిపి ఆ రోజు రష్యాలో విప్లవాన్ని జయప్రదం చేయడంలో కామ్రేడ్ లెనిన్ గారి కృషి అనిర్వచనీయమైంది. అందుకనే ఆయన చూపిన బాటలో ప్రపంచంలోని అనేక దేశాల్లో కార్మిక వర్గం అంతా కూడా ఉవ్వెత్తున పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా అమెరికా సామ్రాజ్య విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఆ నేపథ్యంలోనే అనేక దేశాల్లో సోషలిస్ట్ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ రకంగా మార్క్స్ ఏదైతే ఈ దేశానికి ఈ ప్రపంచానికి మూలంగా ఉన్నటువంటి శ్రమ దోపిడీని దోచుకున్నటువంటి పెట్టుబడిదారు యొక్క విధానాన్ని ఈ ప్రపంచానికి తెలియజేశాడో ఆ యొక్క సిద్ధాంతాన్ని ఆచరణలో ఆ దేశానికి అనుగుణంగా అంటే రష్యాకు అనుగుణంగా దాన్ని ఆచరించి ఆ రకంగా కార్మికులను జయప్రదం చేయడంలో అంటే ఒక సిద్ధాంతం ఆచరిస్తే ఏ రకంగా విజయవంతం అవుతుంది అని చెప్పి చూపడంలో ఆ రోజు ఆయన శాస్త్రీయత ఈ రోజు మార్క్సిజంలో ఉందనే విషయాన్ని స్పష్టంగా రష్యా యొక్క విప్లవం మనకు తెలియజేస్తుంది. అందుకని మార్క్సిజం అలాగే ఎంగెల్స్ ఏదైతే ఆచరించినట్టు సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని తన అక్టోబర్ విప్లవంలో ఆచరించి చూపించాడు. కాబట్టి ఈ రోజు మార్క్సిజం లెనినిజం అనే ఒక
సిద్ధాంతం ముందుకు వచ్చింది. ఈ రకంగా ప్రపంచ దేశాల్లో దృష్టిని ఆకర్షించి పెట్టుబడుల విధానానికి వ్యతిరేకంగా ఆ రకంగా కార్మిక వర్గానికి ప్రత్యామ్నాయం ఉంది అని చెప్పి చూపించినటువంటి గొప్ప రాజకీయవేత్త, కమ్యూనిస్ట్ రాజకీయవేత్త కామ్రేడ్ లెనిన్ గారు. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కార్మిక వర్గాల ప్రయోజనాల కోసం, అలాగే పెట్టుబడిదారుల యొక్క విధానాలకు వ్యతిరేకంగా పీడిత తాడిత ప్రజానికం కోసం ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీకి అనేక ఉద్యమాలు దేశంలో జరిగినాయి. ఈ రోజు తెలంగాణలో సాయుధ పోరాటం జరిగింది. అలాగే ఈ రాష్ట్రం, ఈ దేశంలో అనేక పోరాటాలు జరిగినాయి. ఆ రకంగా కమ్యూనిస్టుల యొక్క ఉనికిని, కమ్యూనిస్టుల యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికి, వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికి ఈరోజు మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించి ఆ రకంగా ఒక దిక్సూచిగా ఒక ఆయుధాన్ని ఈరోజు లెనినిజం అనే ఒక ఆయుధాన్ని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి అందించిన గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు, గొప్ప రాజకీయవేత్త, సామాజికంగా ఆ రకంగా మహత్తర కమ్యూనిస్టు మార్క్సిస్ట్ ఉద్యమ మహోపాధ్యాయుడికి ఈ రోజు లెనిన్ గారు ఉన్నారు. కాబట్టి ఈయన యొక్క ఆశయాలను ఈ రోజు ఈ దేశంలో అమలు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. ఇప్పటికే ఈ దేశంలో పాలక వర్గాలు ప్రజల హక్కులను హరించేసి కార్మిక చట్టాలను సవరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ రోజు కార్మిక చట్టాలు మారుస్తున్నారు. ఈ రకంగా ఈ దేశంలో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈ రోజు కార్మికుల యొక్క ప్రయోజనాలను పణంగా పెట్టేటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పోరాటం చేయడానికి ఈ రోజు లెనిన్ జయంతి సందర్భంగా మేము ప్రతిజ్ఞ పొందుతా ఉన్నాం. అందుకని ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వినాలి. లేకపోతే రాబోయే రోజుల్లో దేశమంతా కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేయక తప్పదు. ఆ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు ముందుగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను ప్రజలకు అండగా నిలబడతాం. ఆ రకంగా ఈ దౌర్జన్యాలకి, నియంత పోకలకు వ్యతిరేకంగా ఏదైతే మహోపాధ్యాయులు లెనిన్ కావచ్చు, మార్క్స్, ఎంగెల్స్ వీరు చూపిన బాటలో ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ పొందుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో కోవిడ్ కట్టడికి ప్రత్యేక ప్రణాళిక, జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీ ప్రకటన. కదిర్లోని 27, 28 వార్డుల వాలంటీర్లకు ఘన సన్మానాలు. తలుపుల మండలం బత్తినగారిపల్లెలో శ్రీ సీతారాముల కళ్యాణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.